సార్ 2 సెంట్ల స్థలం 650 స్క్వేర్ ఫీట్ లోపల ఆటోనే తోలొచ్చు. కోయంబత్తూర్ లాంటి సిటీలో ఇటువంటి ఇల్లు కట్టగలమా? కుదరదు. పాలు తాగండి. వెనకాల ఇల్లు వచ్చేలా తీవయ్యా. నానా నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ అతను వచ్చారు, రండి. నువ్వు వెళ్ళమ్మా, వస్తాను. వైదేహి ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే థిక్ ఫ్రెండ్స్. అలాగా? రండి లోపలికి వెళ్దాం. ఎందుకు ఈ ఫార్మాలిటీ గిఫ్ట్స్? గృహప్రవేశం కదా. నమస్కారం, ఎలా ఉన్నారు? విన్సెంట్ గారు, ఇతను మిస్టర్ కుమార్, ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర, వైదేహి ఫ్రెండ్. నేను చెప్పలా? ఈయన విన్సెంట్, నా ఫ్రెండ్, ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర. మిస్టర్ కుమార్, ఆంధ్రాలో ఎక్కడ? మాది విజయనగరం సార్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విజయనగరం. అదే, ఇద్దరు ఒకే ఊరు వాళ్ళ. మరైతే ఇంకే, రండి ఇల్లు చూతురు గాని. రండి సార్, ఇదే కిచెన్. చూసారా, గ్యాస్ స్టవ్, 10 కిలోల రైస్ ఒకేసారి వాచ్ చేయొచ్చు. సూపర్. ఇదిగో చూడండి, స్టీల్ షెల్ఫ్, ఎన్ని సామాన్లైనా అందులో సర్దేయచ్చు. ఇది కాక ఇంకో ముఖ్యమైన చోటు మీకు చూపిస్తాను. రండి రండి రండి. నేను ఎప్పుడు వేస్తా ఉండండి. మీరంతా వైదేహి ఫ్రెండ్స్ అమ్మా. కిటికీ తీస్తే గాలి బ్రహ్మాండంగా వస్తుంది. చూసారా, సీలింగ్ ఫ్యాన్, 499 రూపాయలు 99 పైసలు. ఈ 99 పైసలు ఎందుకు పెడతారో అర్థమై చావదు. ఇలా రండి. చూసారా, అటాచ్డ్ బాత్రూమ్. అరే, ఎగ్జాస్ట్ ఫ్యాన్. అవునండి, బయట నుంచి గాలి చక్కగా లోపలికి వస్తుంది. లోపలికి వెళ్తే ప్రశాంతంగా పని కానిచ్చుకోవచ్చు. ఉన్నది ఒకే లైఫ్. డబ్బు చేర్చిపెట్టి ఏం ప్రయోజనం సార్? లావిష్ గా ఖర్చు పెట్టి సంతోషంగా ఉంటారు. కరెక్ట్ గా చెప్పారు. ఏమంటారు మిస్టర్ కుమార్? అవును మిస్టర్ విన్సెంట్. సరే సార్, నేను బయలుదేరుతాను. కోడి మాంసం రెడీ. ఇంటికి వెళ్ళిపోతానంటే ఎలా? లంచ్ రెడీ అవుతోంది, భోంచేసే వెళ్ళాలి. పెరుమాళ్ కూతురు నువ్వు బాగా థిక్ ఫ్రెండ్స్ అంట కదా, అదెప్పటి నుంచో? అంటే ఆ అమ్మాయి కంపెనీ మా కంపెనీకి చాలా ఆర్డర్స్ ఇస్తుంటారు. ఓ, అయితే 2 కంపెనీల మధ్య ఉన్న పరిచయం అన్నమాట. అయితే ప్రాబ్లం లేదు. ఇది ఎప్పుడు కొన్నావు? నువ్వు కొనివ్వకపోతే నేను కాల్చలేను అనుకున్నావా? దీన్ని మానేసావు కదా. నిజం చెప్పు నాన్న, ఎలా వచ్చింది? అదే పాత స్టాకు బ్యాగ్ లో దొరికింది. ఊరికే వేస్ట్ గా ఉంది కదా అని. ఇలా నా ముందు కాల్చడం నాకు ఇష్టం లేదు. తొక్కకు. ఆ సిగరెట్ కాస్ట్ ఎంతో తెలుసారా నీకు? తెలుసు కానీ ఇలా ఇవ్వు. కాలుస్తున్న సిగరెట్ తొక్కేశావు, చేతిలో ఉన్న ప్యాకెట్ విసిరి పారేశావు. నేను ఈ బాబుని రా. నేను నీ బాబుని. లేట్ చేయకూడదు. యా షూర్ సార్. టైంకి డెలివరీ ఇచ్చేయాలి. నెక్స్ట్ వీక్ సార్. ఇది ప్రెస్టీజియస్ ఆర్డర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. నాన్న, ఊరికే సరదాకి పెరుమాళ్ గారికి కంపెనీ ఇద్దామని. ఏంటి గొడవ? ఇద్దరు ఒక ఊరు వాళ్లే కదా. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న సమస్య. వయసు అయిపోయిన కాలంలో ఎందుకేదంతా? మిస్టర్ కుమార్, తండ్రా కొడుకు. రే ఆగరా, నాకేమంత పెద్ద వయసు అయిపోలేదు. నువ్వు నా దగ్గర ఎన్ని విషయాలు దాచిపెట్టావు, నేను అలాగే ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టాను. దాని దీనికి సరిపోయింది. నీకు ఇష్టం లేకపోతే నేను మానేస్తాను రా, ఇవాళే మానేస్తాను. ఇప్పుడు నాకున్న ఒకే ఒక అలవాటు సిగరెట్ మాత్రమే. కనీసం అదైనా నా సొంత డబ్బులతో సంపాదించుకుందామని